ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటినైతే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెట్టాను. మీరైతే ఎలక్ట్రికల్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో నేనైతే 3 లింక్స్ని అయితే ఇచ్చాను. సో వాటిని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్, బీట్ మార్క్, టెక్స్ట్ అనిమేషన్. సో ముందుగా బీట్ మార్క్ చూస్తే సో ఇక్కడ స్టార్టింగ్లో లిరిక్స్ వస్తుంది. యాక్చువల్లీ లిరిక్స్ వీడియో. సో మంచి బీజిఎంతో మదర్స్ వీడియో చాలా బాగుంటుంది. ఈ బీజిఎంతో ఒకసారి ట్రై చేయండి. సో మీ ఓన్ ఫొటోస్ మదర్స్ ఫొటోస్ ఉంటే యాడ్ చేయొచ్చు, లేకపోతే ఏవైనా శాంపుల్ పింట్రెస్ట్ యాప్లో మీరు మదర్స్ ఫొటోస్ యాడ్ చేసి ఇక్కడైతే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి అయితే మనం 12-8 మిల్లీసెకండ్స్ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఎండింగ్ వరకు బీట్ మార్క్ టు బీట్ మార్క్ని ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనమైతే టెక్స్ట్ అనిమేషన్ ప్రెసెంట్ లింక్ ఉంది కదా, సో ఈ లింక్. సో ఈ ప్రెసెంట్ లింక్ ఓపెన్ చేస్తే సో ఇక్కడైతే కెమెరా అనిమేషన్ ఉంటుంది. సో బీజిఎం సెట్ అయ్యేలా ఉంటుంది అనిమేషన్. సో మీకు ఇష్టమైన లేకపోతే మంచి ఫార్మాట్ టెస్ట్ని అయితే ఇక్కడ పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు మీరు టెస్ట్ని అయితే. సో మదర్స్ గురించి, సో మదర్స్ డే వీడియో కదా, సో మదర్ గురించి ఇక్కడ టెస్ట్ అయితే పెట్టుకోవచ్చు లైన్స్. ఈ టెస్ట్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినట్లు. సో సెట్ అయ్యేలా మదర్స్ డేకి సెట్ అయ్యేలా లైన్స్ని అయితే టెస్ట్ని అయితే ఎడిట్ చేసుకోండి. జస్ట్ మీరు ఇలా ఎడిట్ చేసుకొని సో ఫుల్ వీడియోని సో మొత్తం 7 టెక్స్ట్ అనిమేషన్ ఉంటుంది. సో మీరైతే జస్ట్ ఎడిట్ చేసుకొని లేకపోతే ఇలాగే ఉంచి పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో స్టార్టింగ్లో ఈ ఆప్షన్ ఉంది కదా, కెమెరా ఆప్షన్ ఆఫ్లో ఉంటుంది. సో ఇలా ఉంటుంది ఆఫ్లో యాక్చువల్లీ. సో దీన్నైతే ఆన్ చేసుకోండి. ఇలా ఆన్ చేసుకుంటే అనిమేషన్ ఆన్ అవుతుంది. సో ఒకవేళ చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోండి, లేకపోతే ఇలాగ ఉన్నట్టయితే సో మీరు ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి పైన ఈ కింద ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఎక్స్పోర్ట్ చేసుకుని పెట్టుకోండి ఈ టెక్స్ట్ అనిమేషన్ వీడియోని. సో ఇప్పుడు బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ థింక్ 18 మిల్లీసెకండ్స్ దగ్గర అయితే ఎక్స్పోర్ట్ చేసిన టెక్స్ట్ అనిమేషన్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి సో ఆల్రెడీ ఉంది నేను ఎడిట్ చేసుకునేది. సో ఇలాగ ఉంటుంది టెక్స్ట్ అనిమేషన్ వీడియో. సో ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇక్కడ వరకు అయితే ఇలా స్ప్లిట్ చేసుకోండి, ఇలా మూవ్ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేసి మూవ్ చేసుకోండి. సో ఇలా టెక్స్ట్ అనిమేషన్ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేసి నేనైతే 1 by 1 ఫొటోస్ యాడ్ చేస్తాను, మదర్స్ ఫొటోస్. సో ఎక్స్ట్రా పార్ట్ని అయితే మీరు కట్ చేసుకోండి. సో నేనైతే కొంచెం స్పీడ్ చేస్తా. సో ఎక్స్ట్రా పార్ట్ సింబల్ క్లిక్ చేసి కట్ చేసుకోండి. అలాగే ఇంకో ఫోటోని సో 1 by 1 బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఇలా అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా ఉన్నప్పుడు పైన 3 డాట్స్ క్లిక్ చేసి 5th ఆప్షన్ క్లిక్ చేయాలి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఫిల్ అవుతుంది ఫుల్ ఫోటో ఫ్రేమ్కి. సో ఇలా ఎండింగ్ వరకు ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా ఎండింగ్ వరకు మొత్తం 8 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇలా 8 ఫొటోస్ని ఎండింగ్ వరకు అయితే యాడ్ చేసుకొని సో తర్వాత 8 ఫొటోస్ కాదు 7 ఫొటోస్. సో ఈ ఫొటోస్కి అయితే మనం ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రెసెట్ లింక్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేస్తే
సో ఇక్కడ ఓన్లీ 1 ఫోటో ఉంటుంది. సో మొత్తం 7 ఫొటోస్కి ఈ సేమ్ షేక్ ఎఫెక్ట్ని యూజ్ చేయాలి. సో జస్ట్ మీరు ఈ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు కింద 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్న కొత్త ఫొటోస్కి 7 ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ని అయితే డైరెక్ట్గా ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద పేస్ట్ ఎఫెక్ట్స్ కార్నర్లో 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కింద 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. సో ఇలాగే మీరు మొత్తం ఎండింగ్ వరకు 7 ఫొటోస్కి అయితే పేస్ట్ చేయండి. సో ఇలా యాడ్ చేసుకోండి. మొత్తం ఎఫెక్ట్ని అయితే ఎండింగ్ వరకు పేస్ట్ చేసుకోండి. జస్ట్ చాలా ఈజీ ఉంటుంది ఎఫెక్ట్ పేస్ట్ చేయడము. సో తర్వాత ఈ బీజియం సెట్ అయ్యేలా సో ఇక్కడి నుంచి 24 మిల్లీ-సెకండ్స్ నుంచి అయితే ఒక బ్లింక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ని అయితే యాడ్ చేసుకోండి. సో దీన్ని అయితే పైన 3 డాట్ క్లిక్ చేసి 5th ఆప్షన్ క్లిక్ చేయండి, ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో దీన్ని అయితే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి బ్లాక్ చేసుకోండి. సో తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి సో బ్లింక్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. సో బ్లింక్ అని సెర్చ్ చేస్తే సో బ్లింక్ ఎఫెక్ట్ వస్తుంది. సో కింద ప్లస్ స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే సేల్ వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఫుల్ 12 పెట్టుకోండి, 16 పెట్టుకోండి. సో తర్వాత ఇలా ఉంటుంది బ్లింక్ ఎఫెక్ట్. తర్వాత దీన్ని అయితే ఎండింగ్ వరకు అయితే ఇలా తీసుకొచ్చి సో ఇక్కడ ఈ డ్యూరేషన్ స్పీడ్ సింబల్ ఉంది కదా, డ్యూరేషన్ సింబల్. సో దాన్ని క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేయండి. ఈ సింబల్ క్లిక్ చేస్తే ఇక్కడ వరకు అయితే స్ప్లిట్ అవుతుంది. తర్వాత దీన్ని అయితే మనం ఈ లేయర్ని క్లిక్ చేసుకోండి, రెక్టాంగిల్ 1 దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ ఉంది కదా కింద 3rd ఆప్షన్, దాన్ని క్లిక్ చేసి దీన్ని అయితే మనం 6 చేసుకోవాలి. 6 చేసుకోండి. సో ఇలా 6 చేసుకుంటే బీట్ మార్క్ బీజిఎంకి తగ్గట్టుగా సో వీడియో పైన బ్లింక్ ఎఫెక్ట్ చాలా బాగా వస్తుంది. సో ట్రై చేయండి వీడియో ఎడిట్ చేసేటప్పుడు దీన్ని యాడ్ చేసుకోండి. సో లాస్ట్లో ఇక్కడి నుంచి అయితే మనం సీసీ ఎఫెక్ట్ లేయర్స్ని అయితే యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ షేక్ ఎఫెక్ట్లో ఇచ్చాను నేను ఫోటో కింద మొత్తం 7 లేయర్స్ అయితే ఉంటుంది. సో ఆ 7 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా 7 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 7 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేసి సో ఇక్కడ 1218 ఎక్కడైతే మనం ఫొటోస్ యాడ్ చేసామో ఇక్కడి నుంచి అయితే ఈ బీట్ మార్క్ దగ్గర ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 7 లేయర్స్ క్లిక్ చేయాలి. సో ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ 7 లేయర్స్ ఇక్కడ పేస్ట్ అవుతుంది. అండ్ ఈ లేయర్ని అయితే మీరు ఆ లేయర్స్ పైకి అయితే తీసుకురండి. టాప్ మొత్తం ఈ లేయర్ని బ్లింక్ ఎఫెక్ట్ ఉంది కదా, సో దీని అయితే పైనకి తీసుకురండి టాప్. సో మొత్తానికి ఈ వీడియో అయితే రెడీ అయింది. సో ఈ ప్రెసెట్ లింక్స్ పాస్వర్డ్ వచ్చేసి 1123. ఓకే. సో లాస్ట్లో సీసీ ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసి మీరు పైన ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసి సింబల్ క్లిక్ చేస్తే సో కింద ఎక్స్పోర్ట్ బటన్ వస్తుంది. సో ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేస్తే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అవుతుంది.